మంగళీరేనా? అయితే ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు కదా, మరి మీ పిల్లలు చదువులు బాగా చదువుతున్నారా? టీచర్స్ మీకు గ్రీన్ కార్డు ఉందమ్మా? ఉందండి. రేషన్ ఏం వస్తున్నారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే వచ్చిందా? అయితే ఇంకా ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు ప్రభుత్వం ద్వారా? రేషన్ ఒకటే వస్తుంది. అంటే పిల్లలు పెద్ద చదువుకుంటున్నారండి. మరి ఈ పుస్తకాలు వాళ్ళకి పనికి వస్తాయా? బాగా పనికి వస్తాయని. మరి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎట్లా చేస్తుంది? ప్రభుత్వం పనితీరు ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాం. 10 సార్లు రావాలనుకున్నారు? అవునండి. మరి ఎవరైనా చూస్తున్నారమ్మా, ఇప్పుడు మంగళగిరిలో కూడా చాలా మంది కొంతమంది మళ్ళీ లోకేష్ గారు రావాలా, లోకేష్ గారు గెలవాలని చూస్తున్నారు. అవునండి. ఈసారైనా సరే ఎప్పుడైనా సరే ఆయనే రావాలి సార్. ఆయనే రావాలి. ఆయన వల్ల ఇప్పుడు అంతా బాగుంటుంది. మంగళగిరి కూడా జనాల రోడ్డు గానీ అవన్నీ బాగుంటున్నాయండి. రోడ్లన్నీ వేసారు. రోడ్లు బాగా వేసారు. అంటే ప్రభుత్వం వచ్చింది కదా, తెలుగుదేశం కూడా ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ప్రతి రోడ్డు ముందు గుంటలన్నీ పూర్తి చేశారు. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు ఉన్నగా ఉంటాయి, రోడ్లన్నీ బాగుపడినాయి. అందుకని ఫ్రీ బస్సులు వేసారు. అక్కడికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్తున్నాము. డిమార్ట్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఫ్రీగానే వెళ్తున్నాము. అవునండి. అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. మళ్ళీ ప్రభుత్వం రావాలంటారా? మళ్ళీ లోకేష్ గారే రావాలి. జై లోకేష్. సరేనమ్మా, థ్యాంక్స్ అమ్మా, బాగా చెప్పినందుకు. థ్యాంక్స్ అండి.